హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎ గివెన్ నెంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసాక మళ్ళీ డెఫినేషన్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. 12. ఓకే, సో 12 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 12 టూ టేబుల్లో డివైడ్ అవుతుంది కదా. సో 12ని మనం ఏం రాయొచ్చు? 2 6 12. ఓకే, దెన్ 6 అనేది మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది కదా. 2 3 6. సో లాస్ట్ 3 మిగిలింది. సో 3 = 3 1 3. ఓకే, 3 1 3. ఇంకా అయిపోయింది కదా ఇది. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? ఆన్సర్ ఏంటి? 12 = 2 × 2 × 3 × 1. సో 2 స్క్వేర్, 2 × 2 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ × 3. సో 2 స్క్వేర్ × 3 అనేవి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. సో ఇక్కడ ఏంటి మనకి? ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎ గివన్ నంబర్. ఒక గివన్ నంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయడం. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సో ఇది మల్టిప్లికేషన్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ఇవన్నీ 2 స్క్వేర్ × 3. 2 స్క్వేర్ × 3 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఆ మెథడ్ని మనం ఈ మోడల్లో చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మనకి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్కి ఇట్ షుడ్ కంటైన్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అది ప్రైమ్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కాంపోజిట్ నెంబర్కి. ఓకే, అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 2, 2 1 2. 7 చూద్దాం. 7కి ఏంటి? 1 7 7, 7 1 7. సో దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకి? 2కి 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, 7కి 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అది కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో 1 వచ్చేసింది కదా, ఇందులో 1 వచ్చింది, ఇందులో 1 వచ్చింది. ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? ఏదైతే మనం నెంబర్ తీసుకున్నామో అదే నెంబర్. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ వచ్చే ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాము. అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 తీసుకున్నాం. 4 తీసుకుంటే 1 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 4 4, 2 2 4, 4 1 4. ఫర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 16 తీసుకున్నాం. 16కి 1 16 16, 2 8 16, 4 4 16, అండ్ 8 2 16, అండ్ 16 1 16. సో ఇక్కడ ఏంటి మనకి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో 1 2 4 ఉంది, ఇందులో 1 2 4 8 16 ఉంది. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చేవి కాంపోజిట్ నెంబర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేవి ప్రైమ్ నెంబర్స్. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్స్. హెచ్సిఎఫ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నంబర్స్. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూసి తర్వాత డెఫినేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 50, 60కి మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్టర్స్ తీయాలి కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 ఏంటి? 2 టేబుల్ పోతుంది కదా 50. 2 2 4, క్యారీ 1, 2 5 10. నెక్స్ట్ 2లో పోదు, 3లో పోదు. నెక్స్ట్ ఏంటి? 5లో. 5 5 25. సో 5 1 5. నెక్స్ట్ 60 చూద్దాం. 60 ఏంటి? 2 3 6, 2 5 2 3 6 0, 30. నెక్స్ట్ 2 1 2,
2 5 10. నెక్స్ట్ 2లో పోదు 3లో చూద్దాం. 3 5 15. సో 5 1 5. సో ఇవన్నీ ఏంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 ఏంటి 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 1 అండ్ 60వి 2 2 3 5 1. సో ఇక్కడ మనం రాద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 ఏంటి 50 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 ఇంటూ 5. దీన్ని మనం ఏమని రాయొచ్చు 2 ఇంటూ 5 స్క్వేర్. నెక్స్ట్ 60వి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. సో 2 ఇంటూ 2 ఏంటి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్. గ్రేటెస్ట్ పవర్ అంటే ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 50లో 60లో కామన్ 2 ఉంది కదా 2 ఉంది. సో ఇందులో హైయెస్ట్ ఇందులో 2కి పవర్ లేదంటే 1 పవర్ కదా ఏం లేదంటే పవర్ 1. ఇక్కడ 2కి పవర్ 2 ఉంది. సో ఇక్కడ మనకి ఏంటి గ్రేటెస్ట్ పవర్ అన్నారు. గ్రేటెస్ట్ పవర్ అన్నారు కాబట్టి సో 1, 2లో ఏది గ్రేటెస్ట్ 2 గ్రేటెస్ట్ కదా. సో గ్రేటెస్ట్ పవర్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఏంటి 2 స్క్వేర్ ఇంటూ 3 ఉందా 3 ఇందులో ఉంది ఇందులో లేదు. సో ద లెఫ్ట్ ఓవర్ 3 ఇంటూ ఇక్కడ 5 స్క్వేర్ ఉంది ఇక్కడ 5 పవర్ 1 ఉంది. సో ఇందులో గ్రేటెస్ట్ పవర్ ఏంటి 5 స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటిది ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. సో ఏదైతే మనకి కామన్గా ఉందో అందులో మనం గ్రేటెస్ట్ పవర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏవేవైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నాయో అవి కూడా మల్టిప్లై చేసేసి రాయాలి. దాన్ని ఎల్సిఎం అంటారు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడంలో హెచ్సిఎఫ్ ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో స్మాలెస్ట్ పవర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా రెండిట్లో కామన్గా ఉండాలి. రెండిట్లో కామన్గా ఉంది ఏంటి 2, 2 అండ్ 5, 5. 3 అనేది కామన్గా లేదు. సో ఇది మనం కన్సిడర్ చేయం. ఏవైతే కామన్ ఉన్నాయో సో ఇక్కడ 2 పవర్ 1 ఉంది ఇక్కడ 2 పవర్ 2 ఉంది. సో ఇందులో కామన్ ఏంటి 2 2. ఇక్కడ మనకి స్మాలెస్ట్ పవర్ అన్నారు కదా. సో స్మాలెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ 1 కదా. సో స్మాలెస్ట్ పవర్ 1 కాబట్టి 2 ఇంటూ ఇందులో 5 స్క్వేర్ ఇందులో 5 పవర్ 1. స్మాలెస్ట్ పవర్ ఏంటి 5. 2 5 10. ఇక్కడ మనకి 5 5 25. 25 3 75. 75 ఇంటూ 4 ఎంత అవుతుంది 5 4 20. 7 4 28. 29 30 300. సో అర్థమైంది కదా. ఎల్సిఎం అనేది 300 మనకి హెచ్సిఎఫ్ అనేది 10 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి వాటి ఫ్యాక్టర్స్ అన్నీ రాయాలి. ఫ్యాక్టర్స్ అన్నీ రాసాక మనకి ఎల్సిఎంలో ఏమో గ్రేటెస్ట్ పవర్ సెలెక్ట్ చేసుకొని మిగతావి లెఫ్ట్ ఓవర్వి రాసేసుకోవాలి. హెచ్సిఎఫ్ ఏంటి హెచ్సిఎఫ్ అనేవి స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. అది కూడా కామన్ ఉండాలి. సో 3 అనేది ఓన్లీ ఇందులో ఉంది ఈ 50లో లేదు కానీ మనం ఎల్సిఎంలో అది మనం రాయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏవైతే కామన్ ఉన్నాయో ఆ కామన్వి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో హెచ్సిఎఫ్ అనేది 2 ఇంటూ 5 10. ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ ద నంబర్ ఆఫ్ ద ఫార్మ్ 4 పవర్ n వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. చెక్ వెదర్ దర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 పవర్ n ఎండ్స్ విత్ 0. ఇక్కడ మనకి ఏమన్నారు 4 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. అంటే లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుందా లేదా అని మనకి ఇక్కడ చెక్ చేయమన్నారు. సో 4 పవర్ n అన్నారు కదా. n అంటే ఏంటి వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి తెలుసు కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1, 2, 3 టు ద ఇన్ఫినిటీ. సో ఫస్ట్ లెట్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుందాం. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే ఏమవుతుంది 4 పవర్ 1 కదా. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏమవుతుంది 4 పవర్ 1. 4 పవర్ 1 అంటే ఏంటి 4. ఇఫ్ n ఈక్వల్స్ టు 2 అనుకుందాం అప్పుడు ఏమవుతుంది 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఏంటి 16. n ఈక్వల్స్ టు 3 అనుకుందాం. 3 అనుకుంటే 4 క్యూబ్. 16 4 64. n ఈక్వల్స్ టు 4 అనుకుందాం. 4 పవర్ 4. సో 64 4 ఎంత 256. సో ఇప్పుడు మనం చూస్తే
దీని లాస్ట్ డిజిట్ ఏంటి 4, ఇందులో 6, ఇందులో 4, ఇందులో 6. సో 4 6 4 6 అనేది రిపీట్ అవుతుంది, బట్ 0 అనేది రావట్లేదు. సో ఆన్సర్ ఏంటి? 4 power n ends with 0నా? నో. ఆన్సర్ ఏంటి? నో, ఇట్ డజంట్ ఎండ్ విత్ 0. అదే ఇలా చేసే బదులు మనకి ఇంకో మెథడ్ ఉంది డైరెక్ట్ చేయడానికి. డైరెక్ట్ ఆ క్వశ్చన్ చూసి మనకి అది 0తో ఎండ్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు. అది ఎలా చూద్దాం. ఏంటంటే ఇఫ్ అ నంబర్ ఎండ్స్ విత్ 0, ఏంటి? ఇఫ్ ఎ నంబర్ ఎండ్స్ విత్ 0, it must have 2, 5 as its factors. సో ఒక నంబర్ 0తో ఎండ్ అవ్వాలి అంటే దానికి 2, 5 అనేవి ఫ్యాక్టర్స్గా ఉండాలి. అసలు ఇక్కడ వచ్చిన నంబర్ ఏంటి మనకి? 4 power n. 4 power nకి ఫ్యాక్టర్స్ ఏంటి? 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 2 హోల్ టు ద పవర్ n. సో మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 × 2. కానీ మనకు ఉండాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 5. సో 2 ఉంది కానీ 5 ఇందులో లేదు కదా. సో ఇట్ డజంట్ హ్యావ్ 5 యాజ్ ఇట్ ఫ్యాక్టర్. సో 5 ఫ్యాక్టర్ లేనందువల్ల ఇట్ డజంట్ ఎండ్ విత్ 0. సో సింపుల్. సో మనకి 0తో ఎండ్ అవ్వాలంటే మనకి ఫ్యాక్టర్స్ 2, 5 ఉండాలి. కానీ ఇందులో 2, 5 లేదు, ఓన్లీ 2, 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఈస్ నో, ఇట్ does not ends with 0. సింపుల్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం మనం. సో ఇది చూసే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకా వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం. 1.2 ఏంటి? ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏంటి క్వశ్చన్ 156 చూద్దాం. సో 156 అనేది 2 టేబుల్తో పోతుంది కదా. సో 2 టేబుల్ అవుతుంది కాబట్టి 2 7s are 14, 1 carry, 2 8s are 16. నెక్స్ట్ 2 3s are 6, 2 9s are 18. సో నెక్స్ట్ 2 టేబుల్తో పోతుందా? ఇది పోదు. నెక్స్ట్ ఏంటి? 3 1s are 3, 3 3s are 9, సో 13. సో 13 1s are 13. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 156కి? 2 × 2 × 3 × 13. దీన్ని మనం ఏమని రాయొచ్చు? 2 square × 3 × 13, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5005. సో 5005 మన 2లో పోతుందా? పోదు. 3లో లేదు. నెక్స్ట్ ఏంటి? 5 1s are 5, 0 0, 5 1s are 5. అండ్ నెక్స్ట్ 7లో పోతుంది. 7 1s are 7, 3 క్యారీ. సో 7 4s are 28, 2 క్యారీ, 7 3s are 21. సో 143 అనేది మనకి 7లో పోదు, 9లో పోదు. 11లో చూద్దాం. 11 1s are 11, 3 క్యారీ, 11 3s are 31. సో 13 1s are 13. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది వీటికి? 5005కి 5 × 7 × 11 × 13. ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 12 15, 21. వీటికి మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం ఫస్ట్. సో 12కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏంటి? 2 6 are 12, 2 3s are 6. ఓకే. నెక్స్ట్ 15. సో 15 2లో పోదు కాబట్టి 3 5s are 15. నెక్స్ట్ 21 3 7s are 21, రైట్. ఇప్పుడు ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 2 × 3. అప్పుడు ఏమవుతుంది? 2 square × 3. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 3 × 5, అంతే, 3 × 5. అండ్ నెక్స్ట్ 21కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 21కి 3 7s are
21. సో 3 ఇంటూ 7. ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం ఏంటి మనం చూసాం కదా ఇంతకుముందే. హైయెస్ట్ పవర్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ పవర్స్ ఫస్ట్ ఇక్కడ ఏముంది మనకి 2² ఉంది. ఇందులో 2² లేదు కదా. బట్ ఇక్కడ మనం ఎల్సిఎంలో ఏమని రాయాలి? ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉంటుందో, ఏదైతే కామన్ ఉండదో అది కూడా మనం ఎల్సిఎంలో యాడ్ చేయాలి. సో 2², ఓకే, ఇంటూ 3 3 3. సో సేమ్ పవర్ ఉంది కాబట్టి సేమ్ పవర్ ఏంటి? 3 పవర్ 1 3 పవర్ 1 3 పవర్ 1. సో 3 రాసుకుందాం ఒకటి. ఇంకోటి లెఫ్ట్ ఏంటి? ఏమేమి లెఫ్ట్ ఉన్నాయి ఇక్కడ? 5 ఇంటూ 7. సో ఎల్సిఎం ఏంటి? 2² ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. అర్థమైంది కదా. 2² ఉంది, 5 7 ఉంది. బట్ ఇక్కడ 3 3 3 మూడిట్లో 3 కామన్ ఉంది. అది మనం హైయెస్ట్ పవర్ ఉన్నది రాయాలి, కానీ సేమ్ పవర్ ఉంది కాబట్టి ఓన్లీ 3 రాసేసుకున్నాం. రైట్. హైయెస్ట్ పవర్ ఏంటి? 1 కదా. అన్నిట్లో హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి 1 రాసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఏంటి? లోవెస్ట్ పవర్, అది కూడా మూడిట్లో కామన్ అయి ఉండాలి. సో మూడిట్లో కామన్ మనకి ఏముంది? ఓన్లీ 3 ఉంది కదా. సో మూడిట్లో మనకు కామన్ 3 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఇస్ సింప్లీ 3. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 72కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 72కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 టేబుల్లో అవుతుంది కదా. సో 2 3 6, 2 6 12, 2 1 2, 2 8 16, నెక్స్ట్ 2 9 18. సో 2లో పోదు కాబట్టి 3 3 9. సో 72 ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఏమని రాయొచ్చు? 2³ ఇంటూ 3². నెక్స్ట్ ఏంటి? 108. 108కి ఫైండ్ అవుట్ చేస్తే 2 5 10, 2 4 8. సో 2 2 4, 2 7 14. నెక్స్ట్ 3 9 27. సో 3 3 9. సో 108కి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 2² ఇంటూ 3³. ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఏంటి? ఎల్సిఎం ఏవి చూస్ చేసుకోవాలి? మనకి హైయెస్ట్ పవర్ ఉన్నాయి చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి మనకి? 2³, ఇక్కడ 2². సో 2³ 2²లో హైయెస్ట్ పవర్ ఏంది? 3 కదా. సో 2 కన్నా 3 పెద్దది కదా. సో హైయెస్ట్ పవర్ ఉన్నది ఏంటి? 2³. ఇక రాసేసుకుందాం. 2³ ఇంటూ ఇక్కడ 3², ఇక్కడ 3³. సో హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 3³ కదా. సో 3³. ఇది ఆన్సర్ ఎల్సిఎంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే హెచ్సిఎఫ్ అంటే ఏంటి? లోవెస్ట్ పవర్ ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ చూడాలి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 2 కామన్ ఉంది కదా ఇందులో. సో లోవెస్ట్ పవర్ ఏంటి ఇందులో? 3 2లో లోవెస్ట్ పవర్ ఏంటి? 2 కదా. సో ఇక్కడ 2² ఇంటూ ఇక్కడ 3², ఇక్కడ 2³. ఇందులో లోవెస్ట్ పవర్ ఏంది? 2 కదా. సో 3². అర్థమైంది కదా. సో ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్ ఉన్నది చూస్ చేయాలి, హెచ్సిఎఫ్లో లోయెస్ట్ పవర్, అది కూడా కామన్ అయి ఉండాలి. సో ఎల్సిఎంలో కూడా హైయెస్ట్ పవర్ చూస్ చేసుకున్న తర్వాత ఏవైతే మనకి ఓన్లీ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఇప్పుడు 5 ఉంది, ఇది ఓన్లీ 15లో ఉంది, 7 ఉంది, ఓన్లీ 17లో. సో ఇవన్నీ లెఫ్ట్ ఓవర్ వన్నీ మనం ఇవి కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, అవి ఎల్సిఎంలో అవి కూడా రాయాలి. ఓకే, అర్థమవుందా. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో ఇందాక మనం 4 power n ఎగ్జాంపుల్ చూసాం కదా, సేమ్ అలానే చేద్దాం. సో 6 power n అనేది లాస్ట్ డిజిట్ 0తో ఎండ్ అవుతుందా లేదా మనకి ఇక్కడ చెక్ చేయమన్నారు. సో చెక్ చేయాలంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ? ఇఫ్ ద నెంబర్ ఎండ్స్ విత్ 0తో ఎండ్ అయ్యేది ఉంటే ఇట్ మస్ట్ హ్యావ్ 2, 5 యాజ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా. సో ఇట్ మస్ట్ హ్యావ్ 2, 5 యాజ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. 6 power n మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? 2 into 3 హోల్ పవర్ n.
బట్ మనకు కావాల్సింది ఏంటి 2,5 ఉండాలి. ఇక్కడ ఉన్నదేంటి మనకి 2,3 ఉంది. సో 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ. 5 అనేది ఫ్యాక్టర్ ఇక్కడ కాదు. సో 5 ఫ్యాక్టర్ అనేది డజంట్ ఎగ్జిస్ట్, రైట్. సో సింప్లీ 6 power n cannot end with 0. So 6 power n cannot end with 0. సింపుల్. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఇది ఎందుకు కాంపోజిట్ నెంబర్ అని అడుగుతున్నారు. సో 7 × 11 × 13 + 13లో మనం 13 కామన్ తీయచ్చు కదా. సో 13 కామన్ తీస్తే ఏమవుతుంది మనకి 7 × 11, 13 ఇక్కడ వచ్చేసింది కాబట్టి +1. సో 13 × 7 11 7s 77 + 1 అది వచ్చేసి 13 × 78 అయింది. ఇప్పుడు మనకి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 78 అనే నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా. సో 78 టేబుల్ 2లో డివైడ్ అవుతుంది కదా. సో 78 అనేది మనకి 2 3s 6 2 9s 18 2లో డివైడ్ అవుతుంది. సో 3 1s 3 3 3s 9 13లో డివైడ్ అవుతుంది. సో వీటి ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 3, 13, 178 ఉంటాయి కంపల్సరీ. సో 2 3 13 ఇవన్నీ 78 యొక్క ఫ్యాక్టర్స్. సో మోర్ దాన్ 2 ఉన్నాయి కదా, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో 2 ఉంది, 13 ఉంది, 17 ఉంది. సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఫర్ 78. 2 3 13 78 ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ 13తో డివైడ్ అయినా ఈ ఫ్యాక్టర్స్ అయితే మనకి కంపల్సరీ ఉంటాయి కదా. సో మనకి ఇక్కడ మనం ఏం రాయాలా? 78కి ఇక్కడ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, అర్థమైంది కదా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కమెంట్ చేయండి. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.